సింగరేణిలో కారుణ్య నియామకాలు కాకరేపుతున్నాయి. ఓవైపు మెడికల్ బోర్డు పునరుద్ధరించాలని కార్మిక సంఘాలు పోరుబాట పడితే కారుణ్య నియామకాల పేరిట అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం మెడికల్ బోర్డు నిలిపివేసింది. వారసత్వ ఉద్యోగాలపై ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించడం కోల్ బెల్ట్లో కలకలం రేపుతోంది. మెడికల్ అన్ఫిట్ దందాపై విచారణ మొదలవుతుండటంతో అవినీతికి పాల్పడ్డ వారిలో టెన్షన్ మొదలైంది. ఇంతకీ మెడికల్ బోర్డు అవినీతిమయమైందా? గత ప్రభుత్వ హయాంలో జరిగిన నియామకాల్లో అక్రమాలు జరిగాయని తేలితే ఉద్యోగాలు పోవడం ఖాయమా? తగ్గుతున్న కార్మికులతో సింగరేణి భవిష్యత్ ఏంటి? లెట్స్ వాచ్. సింగరేణిలో మెడికల్ బోర్డు అవినీతిమయం అనే ఆరోపణలు మొదటి నుంచి వ్యక్తమవుతూనే ఉన్నాయి. అనారోగ్య సమస్యలతో విధులు నిర్వహించలేని కార్మికులను మెడికల్ బోర్డు ద్వారా అన్ఫిట్ చేసి వారి వారసులకు ఉద్యోగాలను కల్పిస్తుంటారు. సింగరేణిలో ప్రతి 2 నెలలకోసారి మెడికల్ బోర్డు నిర్వహించి కార్మికుల ఆరోగ్య స్థితిగతులను సంస్థ పరీక్షించేది. పరీక్షల్లో తీవ్రంగా అనారోగ్యం పాలై విధులు నిర్వహించలేని స్థితిలో ఉన్న కార్మికులను అన్ఫిట్ చేసి డ్యూటీ నుంచి తొలగించేది. సింగరేణిలో అమల్లో ఉన్న వారసత్వ ఉద్యోగాల కోటాలో అన్ఫిట్ అయిన కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేది. దీన్ని ఆసరాగా తీసుకున్న పలువురు మధ్య దళారులు కార్మికులకు ఎలాంటి అనారోగ్యం లేకపోయినా తమ పలుకుబడి ఉపయోగించి మెడికల్ బోర్డును డబ్బులతో కొనేసి నకిలీ ధృవీకరణ పత్రాలు పొందేవారనే ఆరోపణలు ఉన్నాయి. అలా నిబంధనలకు విరుద్ధంగా అన్ఫిట్ అయిన కార్మికుల వారసులకు అక్రమంగా ఉద్యోగాలు లభించేవి. ఇందుకోసం పైరవీదారులు ఒక్కొక్క కార్మికుని నుంచి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తరువాత మెడికల్ బోర్డు ద్వారా ఉద్యోగాలు సాధించిన వారికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు. కొద్ది నెలల పాటు మెడికల్ బోర్డు సజావుగానే సాగినప్పటికీ గతేడాది మార్చిలో మెడికల్ బోర్డు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. 12 నెలలుగా సింగరేణిలో కారుణ్య నియామకాలు లేక కార్మికులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. కార్మికుల సర్వీస్కు 2 ఏళ్ల ముందు మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నెలలో 2 సార్లు జరగాల్సిన మెడికల్ బోర్డు ఏడాదిలో ఒక్కసారి నిర్వహించకపోవడంతో కార్మిక వర్గం ఆందోళన చెందుతోంది. 2 ఏళ్ల సర్వీసు దాటిపోతుండటంతో పాటుగా తమ పిల్లల వయస్సు 40 ఏళ్లు దాటిపోతుందని ఇంకెప్పుడు మెడికల్ బోర్డు నిర్వహిస్తారంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు. సింగరేణిలో 18 ఏళ్ల కిందట కారుణ్య నియామకాల ప్రక్రియ ప్రారంభమైంది. 2018 మార్చి 9 నుంచి కారుణ్య నియామకాల పేరుతో మెడికల్ బోర్డు నోటిఫికేషన్ విడుదల కాగా ఏప్రిల్లో బోర్డు ఏర్పడింది. 8 ఏళ్ల పాటు రెగ్యులర్ గా కొనసాగిన మెడికల్ బోర్డుపై అవినీతి ఆరోపణలు, ఉద్యోగ నియామకాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో గతేడాది మార్చిలో ప్రభుత్వం మెడికల్ బోర్డును నిలిపేసింది. సింగరేణి మెడికల్ బోర్డులో నెలకొన్న అవినీతి అక్రమాలు ప్రభుత్వం దృష్టికి రావడంతో దాన్ని సమూలంగా వెలికి తీసేందుకు ఏసీబీ అధికారులకు విచారణాధికారం అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సింగరేణి వ్యాప్తంగా 2014 నుంచి 2025 వరకు జరిగిన మెడికల్ బోర్డుపై పూర్తి విచారణ జరపాలని ఏసీబీని ఆదేశించింది. గత సంవత్సరం మెడికల్ బోర్డులో నెలకొన్న అవినీతి కారణంగా ఏసీబీ అధికారులు సంస్థ ప్రధాన కార్యాలయంలో కొంతమంది ఉద్యోగులపై కేసులు నమోదు చేశారు. అయితే సింగరేణిలో కార్మికుల అనారోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మెడికల్ బోర్డు నిర్వహించాలని కార్మిక సంఘాలు ఆందోళన బాట పట్టాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మెడికల్ బోర్డులో సింగరేణి వ్యాప్తంగా 14,000 పైచిలుకు కార్మికులు అక్రమ మార్గంలో విధుల నుంచి అన్ఫిట్ పొందగా వారి స్థానంలో వారసులు ఉద్యోగాల్లో చేరినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ నిర్ణయం మేరకు ప్రస్తుతం వారందరిపైనా విచారణ జరుగుతుండటంతో తీవ్ర కలకలం రేపుతోంది. సింగరేణిలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అన్ఫిట్ కు అర్హులైన వారు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మెడికల్ బోర్డుపై పూర్తి స్థాయి విచారణ జరుగుతుందంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించిన నేపథ్యంలో దొడ్డిదారిన ఉద్యోగాలు పొందిన వారి జాబ్ పోతుందనే చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను వెలికి తీయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంటే ఉద్యోగాలు కల్పిస్తామని అధికారంలోకొచ్చి ఉన్న ఉద్యోగాలను తీసేస్తారా అంటూ సింగరేణి గని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.